హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లాస్ట్ వీడియోలో చూసాం కదా బ్లౌజ్‌కి బ్యాక్ అక్కడక్కడ బూటీస్ ఎలా చేసుకోవాలో. ఇప్పుడొచ్చేసి మనం డైరెక్ట్‌గా బ్యాక్ బూటీస్ లేకుండా ఓన్లీ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, మనం సిస్టమ్‌లో ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి లేట్ చేయకుండా. ఇదొచ్చేసి మనకు కస్టమర్ అనేది ఇచ్చారు శారీ. లైట్ రెక్సోనా అండ్ కాపర్ జరీ కాంబినేషన్‌లో శారీ అయితే ఉంది. వాళ్ళు హాఫ్ పట్టులో బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నారు. మెజర్‌మెంట్‌కైతే ఈ బ్లౌజ్ ఇచ్చారండి రాయల్ బ్లూ. సో, మార్కింగ్ వాళ్ళేమని చెప్పారంటే, ఇలా బూటాస్ అయితే ఏం అడగలేదు. ఒకవేళ అలా బూటాస్ అడిగితే ఏ విధంగా పెట్టాలో చూసేద్దాము. ఇక్కడ ఓన్లీ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ అని అడిగారండి. సో, మనం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే, ఈ విధంగా చూసుకొని ఫస్ట్ ఫ్యాబ్రిక్ పీస్ చేయాలి. అది ఇంకోటి చిన్నది, పెద్దది, చిన్నది. చాలా వరకు ఇంకా కొంతమందికి కొత్త కస్టమర్స్‌కి డౌట్ ఉంటదండి. ఒకే ఫ్రేమ్‌లో బ్యాక్ ఇంకా ఫ్రంట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఈజీ అండి. ఇప్పుడు మనం బ్యాక్ ఏదైతే పెట్టామో అది ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఇలా ఫ్రంట్ అనేది ఈజీగా వస్తుందంటే ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఒక 1 ½ ఇంచ్ క్రాస్ చేసి ఇక్కడ ఒక క్రాస్ నెక్ అనేది మనం చేసుకోవచ్చు. అంటే ఒకే ఫ్రేమ్‌లో ఇది 20/32 అండి ఈ ఫ్రేమ్ సైజు. సో, దీనిలో మనం బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఈజీగా ఏసుకోవచ్చు. బ్యాక్ బూటా కూడా ఏసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ! నేనైతే ఫ్రేమ్‌కి క్లాత్ ఫిక్స్ చేసేసాను. పెన్ డ్రైవ్ అనేది పెట్టేసాను. నేను ఈ పెన్ డ్రైవ్‌లోకి డైరెక్ట్‌గా కాపీ చేసుకున్నానండి. ఫోల్డర్ వైస్‌గా కాపీ చేయలేదు. అన్నీ అన్నీ డైరెక్ట్‌గా బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మనకు డిస్‌ప్లేలోనే కనిపిస్తాయి. నెంబర్ 1కెళ్తున్నాను. నెంబర్ 1కెళ్ళాను. నెంబర్ 1కెళ్ళేసి పెన్ డ్రైవ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. వెతుకుతున్నానండి ఇప్పుడు నా డిజైన్ ఎక్కడ ఉందో. అదైతే ఫ్లవర్ బంచ్. వాళ్ళు ఫ్లవర్ బంచ్ చేయమని చెప్పేసి చెప్పారు. న్యూ డిజైన్ కదా! ఒకసారి చూడాలి ఎక్కడుందో. చూసినట్టుందండి. మళ్ళీ అదే కాదా అని డౌట్‌గా ఉంది. ఇదే అండి. హెచ్‌పిఏ 351 ఉంది కదా! ఇది నేను చేసే డిజైన్ ఇప్పుడు. సో, అన్నీ నేను కాపీ చేసుకుంటాను. ఇదొచ్చేసి ఫ్రంట్. కాపీ ఎలానో చూసుకోండి. టిక్ చేశాను. ఇప్పుడు మాకు ఇదైతే జనరల్‌గా వేరే మిషన్ వాళ్ళకు రాదండి. మా మిషన్ వరకు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఎవరికైతే బీడ్స్ మిషన్ ఉంటుందో అలాంటి వాళ్ళకు ఇది వస్తుంది. సో, మనం డైరెక్ట్‌గా కాపీ జనరల్‌గా ఇలా వస్తుంది నార్మల్‌గా ఉన్న వాళ్ళకి మిషన్‌కి. సో, ఇది ఎంటర్ కొట్టేస్తే మనకనేది వచ్చేసింది. నాకు ఈ హ్యాండ్ వద్దన్నారు. ఓన్లీ ఈ హ్యాండ్ అన్నారు. సో, నేను ఇదే హ్యాండ్ అనేది కాపీ చేసుకుంటున్నాను. టిక్ మార్క్ చేశాను. సేమ్ ఏవైతే నేమ్స్‌తో ఉన్నాయో అవే నేమ్స్‌తో చేశాను. థ్రెడ్స్ అయితే నేను 3 తీసుకున్నానండి. రెక్సోనా గ్రీన్ ఒకటి, కాపర్ జరీ ఒకటి, సిల్వర్ జరీ ఒకటి. సో, ఇది ఇప్పుడు నేను చూసారు కదండీ! ఫ్రంట్, బ్యాక్, నెక్స్ట్ హ్యాండ్స్. నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి నెంబర్ 3కి వెళ్ళాను. పారామీటర్స్ అయితే ప్రెజెంట్ ఏమి అడ్జస్ట్ చేయట్లేదు. నెంబర్ 4లోకెళ్ళేసి కలర్ సెట్టింగ్ అనేది ఫస్ట్ అన్నిటిని కూడా నాకు ఎప్పుడు కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతానండి. అన్నీ ఒకటే కలర్ తీసుకుంటాను. ఫస్ట్ ఒక్కోటి సెలెక్ట్ చేసుకుంటాను. ఇది మధ్యలో ఉంది కదా! ఈ మధ్యలో ఉన్న దానికి సారీ కలర్ పెడదాం అనుకుంటున్నాను. నెంబర్ 3 అండి. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ ఉన్నాయి. లీఫ్‌లో మేజర్ కలర్ ఉంది కదా! సో, అందుకని లీఫ్ కూడా నేను సారీ కలరే అని అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత లాస్ట్‌లో చేంజ్ చేస్తానండి నాకేమైనా చేంజ్ చేయాలనిపిస్తే. సో, అలా ఉంటుంది. ఇది ఉంది కదా! ఇది కూడా సారీ కలరే పెడదాం అనుకుంటున్నాను. మొత్తం అప్పుడు సెల్ఫ్ అయిపోయింది. సో, మళ్ళీ దీని లోపల ఏదైతే కలర్ ఉందో, ఈ కలర్‌ని నేను సిల్వర్‌తో వేద్దాం అనుకుంటున్నాను. సిల్వర్ కూడా అక్కడక్కడ ఉంది కాబట్టి, నెక్స్ట్ అవుట్‌లైన్ ఉంది కదా! అవుట్‌లైన్ కూడా సిల్వర్ అందుకని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ కాపర్ కలర్ ఏదైతే లోపల సైడ్ ఉందో అండి ఈ కలర్. ఇది కాపర్ ఏద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లోపల సైడ్ కాబట్టి కనిపిస్తది. కాపర్ ఎక్కువ ఏయకపోవడానికి కారణం కూడా ఇది బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ కాపర్ షేడ్ ఉందండి. అందుకని చెప్పేసి ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఈ ఫ్లవర్స్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే కలర్ ఉంచాను. సో, సారీ అంతా ఇదే కలర్ ఉంది కాబట్టి ఇదే కలర్ అనేది నేను ఉంచాను. నెక్స్ట్ నెంబర్ 4లోకెళ్తున్నాను. 4లోకెళ్ళేసి కింద ఫ్యూజింగ్ పేపర్ అనేది డిజైన్ మొత్తం అయిపోయాక పెడతానండి. జస్ట్ ఒక సైడ్‌కైతే పెట్టాను. ఇది ఒకసారి చూడండి. సెంటర్ పాయింట్ అనేది జనరల్‌గా
ఎక్కడైతే వర్క్ స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను కదా! ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి. కానీ డిజైన్‌లో అలా లేదు. పైన ఉంది. సో, సెంటర్ మార్కింగ్ వచ్చే వరకు నేను చేస్తానండి. ఇదిగోండి. నేను స్టెప్ అనేది ఫార్వర్డ్ చేసుకున్నాను. ఆ స్టెప్స్ ఫార్వర్డ్ చేస్తే కరెక్ట్‌గా ఇక్కడ వరకు వచ్చింది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కిందికొచ్చింది. అంటే నాది వచ్చేసి మార్కింగ్ ఇక్కడ కావాలి. ఇది కిందొచ్చింది. సో, నేనేం చేస్తున్నానంటే ఇది మాత్రం జాగ్రత్తగా చూడండి. ఏవైతే ఐకాన్స్ ఉన్నాయో అలాగే ఉన్నాయి. నెక్స్ట్ దీన్ని నేను మూవ్‌మెంట్ చేసుకుంటున్నానండి. కరెక్ట్‌గా నాకు ఎక్కడైతే సెంటర్ పాయింట్ కావాలో అక్కడ లెఫ్ట్‌కి ఇంకా పైకి చేసుకున్నాను. చేసుకొని ఇప్పుడు కంప్లీట్‌గా బ్యాక్ వెళ్తున్నానండి. బ్యాక్ వెళ్ళేసి మళ్ళొకసారి లాక్ అంటే ఐఎంబీని క్యాన్సిల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది చేసుకున్న వాళ్ళకి మాత్రమే డిజైన్ షిఫ్ట్ కాకుండా కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ అవుట్‌లైన్ చెక్ చేసుకుంటానండి. సో, కరెక్ట్‌గానే ఉంది. మనం అనుకున్న దానికంటే ఒక 1 ఇంచ్ అనేది దూరం ఉందండి. మనం తగ్గించుకోవాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవచ్చు. అంటే 90 ఇది 100 ఉంది గదా! ఇది ఎక్స్ యాక్సిస్ అండి. ఎక్స్ యాక్సిస్ అంటే ఇటు అడ్డము. ఇది 96 పెడుతున్నాను. వై గూడా 96 పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్‌లోకి వచ్చేసి లాక్ తీసేసి మళ్ళీ స్టిచెస్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నానండి. నేను అనుకున్న 3లా ఉందా ఇంకా ఎక్కువ క్రాస్ అయిందా? కొంతమంది బ్రాడ్ ఎక్కువ ఉంటే ప్రిఫర్ చెయ్యరు. సో, నేను అనుకున్న దాంట్లోనే అండి 3లానే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ 3 డిస్టెన్స్. సో, ఇదే డిస్టెన్స్‌లో ఉంది. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి కింద ఫ్యూజింగ్ ఏదైతే ఉందో ఫ్యూజింగ్ పేపర్ అనేది పెట్టాను. కింద ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి మళ్ళీ ఒకసారి ఈఎంబీని క్యాన్సిల్ చేసుకొని కన్ఫర్మ్ చేసేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదండీ! వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికి ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మన వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.